శత్రువు అనబడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వానింటికాడికి వెళ్ళి నీ పాదధూళిని దులిపై. అంతే, నువ్వు ప్రేమించు, నీ పాదధూళిని దులిపై. వానింటి మీద ఏముంటుందంట? నేరస్థాపన చేయబడుతుంది. నేరస్థాపన చేయబడుతుంది గనక ఎవడైనా నీకు హాని తలపెడుతున్నాడు, నాకు హాని తలపెడుతున్నాడు అని చెప్పేసి 24 గంటలు జగడమాడగాకు. పరలోకమందున్నటువంటి దేవుడికి నువ్వేం చేయాలి? వానిని అప్పజెప్పే వారముగా ఉండాలి తప్ప మాటి మాటికి మనము జగడములు ఆడొద్దు. జగడములు ఎవడాడతారంటే అన్యుడు. నువ్వు నేను మనం ఎంత బలవంతుడైన దేవుని కదా మనం నమ్మింది. బలహీను దేవుని నమ్మినామా, బలవంతుడైన దేవుని నమ్మినామా? బలవంతుడైన దేవుని నమ్మినప్పుడు బలవంతుడైన దేవునికి అప్పచెప్పాలి కానీ బలహీనుడు అనబడుతున్న మనుషుడికి అప్పచెప్తావా నీ సమస్యను? పరలోకమందున్న దేవునికి నువ్వు అప్పచెప్పాలి. అందుకే మనుషుల